నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు స్టీల్ ప్లాంట్ అంశంపై జీవీఎంసీలో చర్చ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత పలువురు న్యాయవాదుల మధ్య తోపులాట గుంటూరు జిల్లా బాపట్లలో రెస్టారెంట్లను తనిఖీ చేసిన అధికారులు నిల్వ ఉంచిన పదార్థాలను వినియోగించిన వారికి నోటీసులు మహాగర్జనపై చర్చించిన నేతలు కార్పెంటర్లకు అండగా ఉంటామని స్పష్టీకరణ చిత్తూరు జిల్లాలో మహిళపై హత్యాయత్నం స్థానికుల రాకతో దుండగులు పరారు ఇక డీటెయిల్ చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ హరి వెంకట కుమారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిపై జీవీఎంసీ కౌన్సిల్లో చర్చ జరిగింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని ఆయన తెలిపారు. టీడీపీ మాదిరిగా ద్వంద్వ విధానం కాదన్నారు. ఢిల్లీలో హోదా వద్దన్న చరిత్ర టీడీపీదని ఆయన మండిపడ్డారు. ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడడంతో చంద్రబాబు పేరెత్తగానే ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. గౌరవ సభ్యులందరికండి ఇది ఎన్ని లైట్లు ఇంకా అవసరం ఉంది ఈఎస్ఎల్ వారికి రాతో సంప్రదించడం కోసం ముందు ఆమోదం అడుగుతున్నామండి. ఈ ఆమోదంతో వెంటనే వాళ్ళు పెట్టేస్తారని కానీ పూర్తిగా పోతుందని కాదు. ఎన్ని లైట్లు అవసరం అవుతాయో ఎస్టిమేషన్ వేసాము. దీన్ని బట్టి వాళ్ళతో ఎంత మనం నెగోషియేట్ చేసి నెక్స్ట్ ఈ లైట్లకి ఎంత అగ్రిమెంట్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఆమోదం కోసం అడుగుతున్నాం. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడే దానికి అగ్రిమెంట్ రావడం జరుగుతుంది. సలహాలు మరియు మీరు తెలియజేసిన ఏరియా సమస్యను తప్పక పరిగణలోకి తీసుకొని సంబంధిత అధికారులు కమిషనర్ వారితో చర్చించి కౌన్సిల్ మీటింగ్ నెక్స్ట్ ఎజెండాలో యాడ్ చేస్తామని తెలియజేస్తున్నాం. మాట్లాడినంతా కూడా మేము ఏర్పడేస్తాం. ఎందుకంటే దాన్ని సాధించుకొని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి రైతులు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ఇంకా 8,500 మంది ఉద్యోగాలు రాక ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ చేస్తానంటే వాళ్ళందరూ చాలా ఆందోళన పడుతున్నారు. అలాగే ఉద్యోగస్తులు, దాని మీద బతుకుతున్నటువంటి ఎంతోమంది కార్మికులు. ఇక ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు చెలసాని అజయ్ కుమార్ తలపై కుర్చీ తగలడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా బాపట్లలోని అన్ని రెస్టారెంట్లో రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బాపట్ల, సూర్యలంక రోడ్డు, బీచ్ రోడ్డులో ఉన్న రెస్టారెంట్లో ఆహార పదార్థాలు, బిర్యానీ వంటకం తయారీతో పాటు అందులో వినియోగించే పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆరోగ్యకరమైన పదార్థాలనే వాడాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను, మాంసాన్ని ఉపయోగించరాదని సూచించారు. అలా ఎవరైనా నిల్వ ఉంచిన పదార్థాలను వినియోగిస్తే సదరు రెస్టారెంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన మాంసాన్ని వినియోగిస్తున్న సన్నీ రిసార్ట్స్, అభిరుచి రెస్టారెంట్, రాయల్ క్వీన్ బార్లకు త్వరలోనే నోటీసులు పంపిస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ కె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాయల్ కింగ్ బార్ అండ్ రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా ఒక స్వీట్ షాప్ మాత్రం కొద్దిగా నాణ్యతా ప్రమాణాలని పాటిస్తూ ఉన్నారు. మిగతా ఈ రెస్టారెంట్లు ఏదైతే ఉన్నాయో, రెస్టారెంట్లు ఖచ్చితంగా ఉపయోగించేటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రెష్గా ఉపయోగించాలి. బట్ ఇక్కడ కనుక చూసినట్టే ఇవన్నీ కూడా స్టాక్తో ఉన్నటువంటి నాన్ వెజ్ పదార్థాలను వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసి కంపోస్ట్ యార్డ్కి తరలిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిబంధనల ప్రకారం ఏది కూడా 3/4 టైల్స్ అంటించి ఉండాలి, కిచెన్లో వెంటిలేషన్ ఉండాలి, వర్కర్స్ మొత్తానికి కూడా హెడ్ క్యాప్స్ ఉండాలి, చేతులు గ్లౌజులు ఉండాలి. ఇవన్నీ ఏవి కూడా వీళ్ళు మెయింటైన్ చేయకపోవడంతో డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతూ ఉన్నారు కమర్షియల్ సిలిండర్ ప్లేస్లో. అదేవిధంగా మున్సిపాలిటీ కమర్షియల్ ట్యాప్ తీసుకున్నారు. ఇక తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ మహాగర్జన విషయమై కడప జిల్లా నాయకులు నెమ్మికంటి వీరబ్రహ్మచారి, కోడూరు సంజీవాచారి, సుండిపల్లి నాయకులు వెలిగారం వెంకటేశ్వరాచారి, కడప జిల్లా రాష్ట్ర కార్యదర్శి సుండిపల్లి నాయకులు, ఉపాధ్యక్షులు సానాల బాలాజీ ఆచారి, ప్రధాన కార్యదర్శి కరమల శంకరాచారి, కోశాధికారి పేర్న రామానుజాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసాచారి చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మగడ్డ వీరబ్రహ్మయ్య ఆచారి మాట్లాడుతూ కార్పెంటర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామన్నారు. మహాగర్జన విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఉనికిని తెలియజేస్తామని చెప్పారు. కార్పెంటర్ల బాగు కోసం ఎలాంటి కార్యక్రమానికైనా తాము సిద్ధమని, వారి వెంట నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు వెంకటేశ్వరాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసాచారి, కార్పెంటర్లు పాల్గొన్నారు. కడప జిల్లా సుండిపల్లి మండలంలోని బస్ షెల్టర్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభమైంది. మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ఎర్రపురెడ్డి నిర్మలమ్మ అలియాస్ చిట్టెమ్మ కుమారుడు ఎర్రపురెడ్డి శరత్గిరి రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం దీన్ని ప్రారంభించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో పాదచారులు, ప్రయాణికులు, స్థానికులు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తన సొంత నిధులతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 7 మట్టి కుండల నుంచి రోజు మినరల్ వాటర్ నింపుతామన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాయత్నం చేశారు. గంగమ్మ గుడి సమీపంలో ఉంటున్న మహేశ్వరి అనే మహిళ చిన్న దుకాణం పెట్టుకుని జీవనం సాగించేది. ఎప్పటిలాగే దుకాణం మూసివేసిన అనంతరం నిద్రపోతుంది. కొంతసేపటి తర్వాత కొందరు దొంగలు ఆమెపై దాడి చేశారు. బాధితురాల అరుపులు విని స్థానికులు బయటికి రావడంతో వారంతా పరారయ్యారు. అక్కడికి చేరుకున్న స్థానికులు బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. నేను 12 గంటలలోనే కూకొని మాట్లాడుకొని బాగానే ఉంది అమ్మ. మళ్ళీ దాని తర్వాత పోయి ఇంటికి నేను పోయి పనుకుంటాను. అమ్మా నువ్వు భద్రంగా పనుకొని పై సెట్ వేసి పోయి పనుకొని బాగుంది. ఎత్తుకో 1 గంటకు పైన ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇట్లా అయిపోయి ఆడ తెరువులో తెరువులో లైట్ ఎవరు ఆఫ్ చేసినారు, ఎవరు ఆఫ్ చేసిందే తెలియదు. లేసి వచ్చి ఎవరో చెప్పారు ఇట్లా జరిగింది, ఎవరిని తెలియదు మా అమ్మ ఇట్లా అయిపోయిందని చెప్పి. అలా మాకు కూడా ఎవరిని తెలియదంట. అమ్మ చూడలేదు.
ఇట్లా చూసి వచ్చి చూస్తే డబ్బులు చాలా పడింది. వదిలే హాస్పిటల్కి జరిగి వచ్చినాము. రక్తం అంతా ఇదంతా కారింది, ఇదంతా రక్తంగా ఉంది. మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చూస్తే ఇట్లని చెప్పమ్మా, ఇంకా ఎవరి పైన మాకు డౌట్ అంతా లేదు. ఇట్లా చెప్పి మాకు ఇంకా ఎవరి పైన డౌట్ అంతా లేదు. ఆదోని పట్టణంలోని అరుణజ్యోతి నగర్లో డయేరియా బారిన పడిన బాధితులను ఆదోని అరుణజ్యోతి నగర్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య చికిత్సలు పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్లకాళకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ కుమార్, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ పరామర్శించారు. ఇక చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎం గోడౌన్ నందు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ మురళి, ఎస్డీసీ నారాయణ రెడ్డి, అధికారులు, ఇతర తహసీల్దార్లు పాల్గొన్నారు. న్యాయవాదులకు పరిరక్షణ చట్టం కావాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు వినూత్న రీతిలో ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. ముందుగా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ అసోసియేషన్ బిల్డింగ్ ముందు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం న్యాయవాదుల కోసం సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించి ప్రత్యేకంగా నిర్మించిన వకీల్ సాబ్ చిత్రాన్ని తిలకించేందుకు న్యాయవాదుల మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి బార్ అసోసియేషన్ భవనం నుంచి ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లకు మోటార్ సైకిల్ ర్యాలీతో బయలుదేరారు. న్యాయవాదులకు రక్షణ కల్పించి తక్షణం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇక విశాఖ బర్మా క్యాంపు జై భారత్ నగర్ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్త అమావాస్య ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని శారదాపీఠం సాత్మానంద స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన స్వామిని ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ అంశంపై జీవీఎంసీలో చర్చ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత, పలువురు న్యాయవాదుల మధ్య తోపులాట. గుంటూరు జిల్లా బాపట్లలో రెస్టారెంట్లను తనిఖీ చేసిన అధికారులు, నిల్వ ఉంచిన పదార్థాలను వినియోగించిన వారికి నోటీసులు. మహాగర్జనపై చర్చించిన నేతలు, కార్పెంటర్లకు అండగా ఉంటామని స్పష్టీకరణ. చిత్తూరు జిల్లాలో మహిళపై అత్యాయత్నం, స్థానికుల రాకతో దుండగులు పరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.